అఖండ విజయం పొందిన నేటి వరకు కూడా అశోక్ గజపతిరాజు బంగ్లాయే కాదు, విజయనగరం పట్టణం అంతా కూడా ఆనందోత్సాహాలతో 50 వార్డుల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. నరకాసుర వధ జరిగిన తరువాత దీపావళి ఎంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఖండ విజయాన్ని చూసి అంత ఆనందోత్సాహాలని ప్రజలు జరుపుకుంటున్నారు. ప్రత్యేకించి విజయనగరం జిల్లాలోని ఏ ఒక్క శాసనసభ్యుడికి రానటువంటి అత్యంత భారీ మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ ఏంటంటే తన ప్రత్యర్థి అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామికి వచ్చిన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అంతకు మించి అంటే 60,609 ఓట్లు అదితి విజయలక్ష్మి గారికి వచ్చి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మన వారి దగ్గర ఉన్నాం, వారి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇంత అఖండ విజయం రావడానికి అంటే మీ నాన్నగారి కంటే మీకు ఎక్కువ ఓట్లు వచ్చాయి, కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు ప్రజలు ఒక కంపారిజన్ చేశారు, ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉండేది, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేకపోతే కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నది అనేది ఒకటి కంపారిజన్ చేశారు. అయితే ఈ కంపారిజన్ వలన వాళ్ళు క్లారిటీగా అర్థమైపోయింది ఏ పరిపాలన మనకి మంచి పాలన, ఏ పరిపాలన మనకి సేఫ్గా ఉంటాము, ఏ పరిపాలనలో ఇప్పుడు ప్రజలైతే అంటున్నారు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మా భూమి మా పేరు మీద మిగులుతుంది, మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ మీరు ఈ ఏరియా అంతా పీస్ఫుల్గా పరిపాలన జరుగుతుంది, మీరు వచ్చారు కాబట్టి ఇవన్నీ సాఫీగా జరుగుతాయి, అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరుగుతుంది. అలాగే మీరు రావటం వలన మన విజయనగరంని పూర్తిగా రక్షణ అనేది కల్పించారు మీరు అనేది ఎంతోమంది వచ్చి చెప్తా ఉన్నారు. అయితే అందరూ కూడా ఒకటి కోరుతున్నారు, డ్రగ్స్ మనం అరికట్టాలని కోరుతున్నారు. అలాగే మనం అన్ని ఆఫీసెస్ మున్సిపాలిటీ అవనివ్వండి, పంచాయత్ అవనివ్వండి, ఇవన్నీ మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకురావాలి, మళ్ళీ మనం అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టాలి. అది పూర్తిగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లేకుండా వాళ్ళ సొంత ఇల్లులాగా ఉన్నాయి, అవన్నీ మనం మార్చాలి మళ్ళీ అని ప్రజలందరూ ఆ విధంగా కోరుకుంటా ఉన్నారు. మీ మెజార్టీలోని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాకుండా కౌంటింగ్కు ముందు వైసీపీకి సంబంధించిన చాలామంది నాయకులు చెప్పారు మేము అతి గజపతిరాజుగా ఓటేసామని. ఈ ఆనందాన్ని మీరు ఏ రకంగా షేర్ చేసుకుంటారు? అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూత్ అండి. యూత్ అయితే వాళ్ళొక క్లారిటీగా వాళ్ళొక బాధ్యత తీసుకున్నారు. మన స్టేట్ని రక్షించకపోతే ఇంకెవరు వచ్చి రక్షించరు అనేది ఒక యూత్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే అంటే వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళు మన స్టేట్ ఏ విధంగా పాడైపోతుందనేది చూసి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరూ హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు, చెన్నైలో పనిచేసిన వాళ్ళు, బెంగళూరులో, అంటే ఇండియాలో ఎక్కడ పనిచేసినా వాళ్ళ ఒక్క వారం 2 వారాలు లీవులు పెట్టుకొని మరీ వచ్చి ఓటు వేయటానికి వచ్చారు. అలాగే ఇండియాలోనే కాదు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే యూఏఈ అవనివ్వండి, మిడిల్ ఈస్ట్ అవనివ్వండి, అమెరికా అవనివ్వండి, ఇంగ్లాండ్ అవనివ్వండి, వాళ్ళందరూ ప్రత్యేకంగా లీవులు పెట్టుకొని ఆ టైంలో వచ్చి ఓటు వేశారు. కొంతమంది ఇక్కడ 2 వీక్స్ 2 వారాలు 1 వీక్ ఉండి మరీ మేము పనిచేసి మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేది ఒక తపన పెట్టుకొని వాళ్ళు విజయనగరం వచ్చి ఓటు వేయటం జరిగింది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యంని పూర్తిగా అర్థం చేసుకున్నారు. మనం బాధ్యత తీసుకుంటేనే ప్రజాస్వామ్యం వర్క్ అవుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. విజయనగరం అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపు, గౌరవం ఉంది. అందులో మీ ఫ్యామిలీ చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఆ స్ఫూర్తిగా తీసుకొని ఏ విధమైనటువంటి పాలన ఇక్కడ మీరు అందిస్తారు? అంటే మా ఫ్యామిలీ చేసిన త్యాగం మెయిన్గా ఏం చేశారంటే ప్రజలకి వాళ్ళు సొంత కాలు మీద నిలబడే అవకాశం ఒకటి మన ఫ్యామిలీ కల్పించారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది గౌరవం. ఒక మనిషికి గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఎలాగొస్తుందంటే ఆ మనిషి వారి ఓన్ కాలు మీద నిలబడే అవకాశం ఎప్పుడైతే వస్తుందో, ఫైనాన్షియల్, మెంటల్ అన్ని విధాలుగా వాళ్ళు ఓన్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆ గౌరవం ఆ మనిషికి వస్తుంది. అయితే
ఇది మా ఫ్యామిలీ చేశారు. అయితే అదే విధంగా మనం విజయనగరంని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం విజయనగరంని రక్షించాల్సిన అవసరం ఉంది. విజయనగరం ఎలాగైతే ఒక నార్మల్ పరిపాలనకి వెళ్ళిపోవాలనేది అది ముఖ్యంగా జరగాలి ఫస్ట్. అయితే మన మున్సిపల్ ఆఫీస్ అయితేనేంటి, మన పంచాయత్ ఆఫీస్ అయితేనేంటి, అన్నీ సాఫీగా నీట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మన పరిపాలన నీట్గా జరుగుతుంది. అయితే అదే మనం ప్రజలందరూ కోరుతున్నాం. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెంటాస్టిక్గా చేస్తారు. అలాగే లోకేష్ గారు కూడా ఆ విధంగానే పంచాయత్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కూడా ఫెంటాస్టిక్గా అడ్మినిస్ట్రేషన్ అందించి ప్రతి మండలంలో సీసీ రోడ్లు అనేది చేశారు. అలాగే ఎన్నో మంచి పనులు చేశారు. ఇక్కడ ఐటీ హబ్ అనేది పెట్టి ఉద్యోగ అవకాశాలు విపరీతంగా కల్పించారు. అయితే ఇవన్నీ మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావాలి. అయితే ఇవన్నీ మన మీద చాలా ఎక్కువ బాధ్యతలు పడిపోయినాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ పని చేయకుండా వాళ్ళు మన రాష్ట్రాన్ని వెనుకబడి తరంలోకి తీసుకువెళ్ళారు. అన్ని విధాలుగా మనం ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా ధన్యవాదాలు కూడా ప్రజలకి చెప్పాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఇప్పుడు వాళ్ళు రక్షించారనేది ముఖ్యంగా అది ఇంపార్టెంట్ విషయం. మనం చూస్తున్నాం తన తండ్రి గారైనటువంటి అశోక్ గజపతిరాజు, తమ ప్రీతమ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ కూడా 2 కళ్ళుగా చేసుకొని వారి తాలూకా మార్గదర్శకంలో పయనిస్తూ విజయనగరం చరిత్రని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడుతూ ఈ పట్టణం అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి తన వంతు పాటుపడతానని ఈ విజయోత్సవ సంబరాల్లో పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం శాసనసభ్యురాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. వావ్ టు హైదరాబాద్ స్టూడియోస్.